రాష్ట్ర స్థాయి మానేటి లఘు చిత్రం పోటీలలో అక్షరం లఘు చిత్రం ప్రథమ బహుమతిని పొందగా శ్రీకృష్ణ సత్య కన్సోలేషన్ బహుమతిని అందుకున్నాయి. తెలుగు భాషా సాంస్కృతిక శాఖ తెలంగాణ షార్ట్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కరీంనగర్ ఫిల్మ్ భవన్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి మానేటి లఘు చిత్రం పోటీలలో గోదావరికని దర్శకులు నగునూరి విజయ్ దర్శకత్వం వహించి వారి కుమార్తె సాగ్నిక ప్రధాన పాత్ర వహించిన అక్షర లఘు చిత్రం మొదటి బహుమతిని కైవసం చేసుకుంది. అలాగే కరోనా క్రియేషన్లో నిర్మాతగా నటుడిగా అమేజింగ్ స్టార్ వేముల అశోక్, హీరోయిన్ సీతా మహాలక్ష్మితో కలిసి ముడుపు శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన శ్రీకృష్ణ సత్య లఘు చిత్రం కన్సోలేషన్ బహుమతిని అందుకుంది. శనివారం కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేల సత్పతి, తెలంగాణ సాంస్కృతిక రథసారథి డాక్టర్ వెన్నెల చేతుల మీదుగా అవార్డులను అందుకున్నారు. ప్రథమ బహుమతి సాధించిన అక్షరం లఘు చిత్ర దర్శకులు, నటీనటులు 20,000 రూపాయల క్యాష్ ప్రైజ్ను అందుకున్నారు. కాగా ఈ రాష్ట్ర స్థాయి లఘు చిత్రాల పోటీలో మొత్తం పోటీకి 51 లఘు చిత్రాలు రాగా గోదావరికన్ నుండి అక్షర లఘు చిత్రం మొదటి బహుమతిని పొందడం, శ్రీకృష్ణ సత్య లఘు చిత్రం కన్సోలేషన్ బహుమతిని పొందడం పట్ల స్థానిక లఘు చిత్రాల దర్శకులు, నిర్మాతలు, నటులు అభినందనలు తెలిపారు.